నేను స్పాట్ లో ఉన్నాను సార్. ఎక్కడ తీసుకోవచ్చా ఇట్లంటే సరిగా ఉంది. బయట ఇద్దరి బయట వయసు 19 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ కి చెందిన వాళ్ళు. వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంతకుముందు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వీటి పూర్వాపరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక మీదట ఈ రోజు వీళ్ళని అదుపులోకి తీసుకుని తనిఖీ అనంతరము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తాం. నెక్స్ట్ ఫర్దర్ ఫార్మాలిటీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేసి ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ మన ఏరియాలో జరగడం ఇది మొదటిసారి. తమిళనాడు ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ పోలీస్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, చెకింగ్ జరుగుతుందని చెప్పేసి మన కుప్పంలో దిగడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఈ ట్రైన్స్ మీద కూడా గట్టి నిఘా పెట్టి ఇటువంటివి ఏమైనా జరిగినా కూడా ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లిలో గల కుప్పం పోలీస్ స్టేషన్ నందు కాన్సెప్ట్ పైన మాకు రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం అర్బన్ ఇన్స్పెక్టర్ గారు వారి స్టాఫ్తో రాబడిన సమాచారం పైన కుప్పం టౌన్కి అవుట్స్కట్స్లో ఉన్న బ్రిడ్జి పక్కన 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు, హిందీ వాళ్ళు. వాళ్ళపై మనం తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 8 మంది దగ్గర కూడా సుమారుగా 40 కిలోల గాంజాయి లభ్యమైంది. వీరు వెస్ట్ బెంగాల్కి చెందిన వారు. వీరు వెస్ట్ బెంగాల్ నుంచి కటక్ ఒడిస్సా స్టేట్ వెళ్ళి అక్కడి నుంచి గాంజా తీసుకొని మన హౌరా ఎక్స్ప్రెస్లో బయలుదేరి కేరళకు వెళ్తారు వాళ్ళు అక్కడ జోలార్పేటలో దిగి జోలార్పేట నుంచి మళ్ళీ కేరళకి ఆంధ్ర ట్రైన్లు ఎక్కి బయలుదేరి వెళ్తారు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు చేసినట్టు తెలిసింది. కేరళకు వెళ్ళి కేరళలో అది సోల్డ్ అవుట్ చేస్తారు. ఈరోజు వాళ్ళు అక్కడ దిగడానికి అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, పోలీస్ తనిఖీ ఎక్కువ ఉందని చెప్పేసి మన కుప్పంకి రావడం జరిగింది. కుప్పంలో అదే హౌరా ఎక్స్ప్రెస్లో కుప్పంలో దిగి ఇక్కడ ఒక హాఫ్ డే షెల్టర్ తీసుకొని ఎక్కడైనా ఉంది. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళి అక్కడ నుంచి కేరళకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మనకి రాబడిన సమాచారం పైన వాళ్ళని అదుపులోకి తీసుకుని రెవెన్యూ వాళ్ళ సమక్షంలో మనము తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 8 బ్యాగులలో ఒక్కొక్కరు సుమారుగా 5 కేజీల వరకు గాంజాని బాగా ప్యాకింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. దానిలో 8 మంది వచ్చేసి ఎస్కే హసిబుల్, నెక్స్ట్ నన్నీజుల్లా, సౌమిక్ మండల్, సుమన్ దాస్ వైష్ణవ్, హషీనూర్ జమాన్, మస్తకిన్ మాలికి, కిరణ్ మండల్, మోజం మండల్.